మహాభారతం అనగానే పాండవులు కౌరవుల మధ్య జరిగే కురుక్షేత్ర యుద్ధం. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన గీతోపదేశం అందరికీ గుర్తొచ్చేది ఇదే. సినిమాల్లో సీరియల్స్లో చూపేది కూడా ఇదే. అసలు ఈ మహాభారతం ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనే విషయానికి వస్తే, ఈ భారతాన్ని రాసింది వ్యాస మహర్షి. ఇది కేవలం కథ మాత్రమే కాదు, ఒక మనిషి జీవితాన్ని నిర్దేశించే ఒక మహాకావ్యం. దేవుణ్ణి నమ్మే వాళ్లకు నమ్మని వాళ్లకు ఎవరి జీవితంలోనైనా ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. దీనిని దేవుడు అనే కాన్సెప్ట్లో కాకుండా ఒక సబ్జెక్ట్లా తీసుకుంటే మహాభారతాన్ని మించిన గైడెన్స్ ఇంకొకటి ఉండదు. మహాభారతంలో కేవలం పాండవులు కౌరవుల యుద్ధం మాత్రమే కాదు, ధర్మం అధర్మం న్యాయం అన్యాయం మధ్య యుద్ధాన్ని చూపిస్తుంది. అసలు ఈ రోజుల్లో ధర్మరాజుల ధర్మంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? జల్లెడేసి వెతికిన ఒక్కరు కూడా కనిపించరు. ఈ రోజుల్లో ఇలా ఉంటేనే నడుస్తుంది, లేదంటే మనల్ని ముంచేస్తారు అనుకుంటూ అందరూ ముఖాలకి మాస్కులు వేసుకొని జీవించేవారే. అయితే ఇప్పుడు ధర్మం పనికిరాదా అంటే అధర్మం ఎక్కువ కాలం సాగదు అని మాత్రం చెప్పవచ్చు.